ఒక రోజు ఇట్లనే మన షకీల్ భాయ్ బజార్లో నడుచుకుంటూ పోతుండట. పోతుంటే ఆయనకు ఒక చిలుకలు అమ్మేటోడు కనిపించిందట. అయితే చిలుక బాగుంది, ఇది ఎంత బాగు అంటే 1000 రూపాయలు అన్నాడట. అదేందుకు పోయి చిలుకకు 1000 రూపాయలు చెప్తున్నా అంటే ఇది మాట్లాడే చిలుక సార్, మంచి చిలుక తీసుకోండి అన్నాడు. సరే అని షకీల్ భాయ్ ఏదో మాట్లాడే చిలుకని తీసుకొని పట్టుకొని ఇంటికి పోయినట్టు. ఇంటికి పోయి వదినకి చిలుకనిచ్చి ఇంత లోపల మన మోహన్ రెడ్డి అన్న ఫోన్ చేస్తే మళ్ళీ బయటకు వెళ్ళిపోయినట్ట షకీల్ భాయ్. వెళ్ళిపోయిండు. సరే షకీల్ అన్న పనంతా వేసుకొని సాయంత్రం ఇంటికి పోయింది, ఆకలి అవుతుంది. ఏమన్నా మరి పొద్దున చిలుకని ఇస్తేనే ఎట్లుంది చిలుక అంటే బాగానే ఉంది అన్నాడు. సరే ఇంత లోపల గుమగుమలాడే మంచి వాసనలు వస్తుంది, కూర్చొని భోజనం చేస్తుంటే చిలుక అయితే తీసుకురాపోదు మాట్లాడుతుందట అన్నాడు. అంటే ఇంకెక్కడ చిలుక వండి పెట్టిన కదా నీకు అని అన్నదట. అరే అదేంటి గట్లెట్లా వండినా, వాడు మాట్లాడే చిలుక గట్లెట్లా వండినా అని కొంచెం పరిచయం చెక్కిరు. అంటే మా వదిన అన్నారట, నువ్వు గలతో మాట్లాడే చిలుక అయితే మనం మందిరంలోకి వెళ్ళి తీసినప్పుడు మాట్లాడాలి, దాని మీద కట్టు పెట్టినప్పుడు మాట్లాడాలి, అప్పుడు మాట్లాడకపోతే పలపడి కూర్చొని మాట్లాడాలి కదా, ఎప్పుడు మాట్లాడాలి మాట్లాడుతుందని నాకేం తెలుసా అని అడుగుతుంది. అవునా కాదు? మస్తు మంది అడుగుతున్నారు నన్ను. అయితే ఇదే విషయం కేసీఆర్ సార్ చెప్పినాం మేము. కేసీఆర్ సార్ బోలా శంకరుడు పాపం అడిగితే కాదన్నాడు. నేను షకీల్ భాయ్ పోయి 60 ఏళ్ల నుంచి పెన్షన్ ఇవ్వండి సార్ అంటే 60 ఎందుకు షకీల్, మీరు అడిగినారు కదా 58 ఏళ్ల నుంచే పెన్షన్ ఇస్తాం ఊర్లలో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ 1000 వచ్చే పెన్షన్లు రేపటి నాడు 1500 1800 కూడా మన ఊర్లలో పెన్షన్లు వస్తాయి. మళ్ళీ అంతేకాదు ఇవాళ 1000 రూపాయలు వస్తున్నటువంటి పెన్షన్ రేపు 2000 రూపాయలు వస్తాయి. ఇవాళ 1500 వచ్చే పెన్షన్ రేపు 3000 నుంచి వస్తాయి. సో ఇవన్నీ కూడా సాధ్యమైతాయి. ఇంకా చాలా పెద్ద ఎత్తున పనులు చేసుకునే ఆలోచనలు ఉన్నాయి. ఇవాళ మన రైతన్నలు ఉన్నారు, వాళ్ళకి 4000 ఎకరానికి ఇస్తున్నాం. కేసీఆర్ సార్కు తృప్తి లేదు, ఇంకా రైతులకేమో చేయాలి, కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలి, ఇంకా పెద్ద ఎత్తున ఆదుకోవాలని ఆలోచన ఉంది. అందుకనే మళ్ళా ఒకసారి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 4000 వచ్చేటటువంటి రైతు బంధు పథకం రేపటి నాడు ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 10,000 కూడా రైతు బంధు కింద ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా దయచేసి ఆలోచన చేయాలి. రైతన్నలు ఉన్నారు మన బోధనలో చాలా పెద్ద ఎత్తున. ఒక్కటే విషయం అడుగుతాను, ఎన్నడన్నా ఏ సర్కార్ అన్నా రైతుకు 1 రూపాయి ఇచ్చిందా? ఇది మొట్టమొదటి సర్కార్, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే నంబర్ 1 సర్కార్ రైతన్నకి ఇస్తున్నటువంటి సర్కార్. దయచేసి ఈ విషయాల్ని గమనించాలి. మరి దీంతో పాటు మా అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారంటే బీడీలు చేసే వాళ్ళు ఉండే ఉంటారు. ఇలా ఉన్నారా లేరా? ఉన్నారా? అయితే బీడీలు చేసే అక్క చెల్లెలకి ఏమైందంటే కొంతమందికి 2014 తర్వాత పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి పెన్షన్లు వస్తలేవు. ఆ విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. వారు మాట ఇచ్చిండ్రు, మళ్లీ మీ దయతో గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 తర్వాత కట్ ఆఫ్ డేట్ ఉన్న వాళ్ళని కూడా అందరికీ పెన్షన్లు వచ్చేలాగా బీడీ వాళ్లకు తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి మా ఆడబిడ్డలు అక్క చెల్లెలు సంతోషంగా ఉండాలి, మనసు చిన్నబుచ్చుకోవద్దు. ఎందుకంటే మీకోసం ప్రత్యేకించి కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పెట్టిండ్రు కేసీఆర్ గారు. అంతకుముందు ఎవరు పేద ఇంటి ఆడపిల్లకి పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఎవరు ఇవ్వలే, కానీ ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తున్నది. మరి అందులో మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి 50,000 నుంచి మొదలు పెట్టినాం, కానీ పెంచుకుంటా పోయి ఇవాళ 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. మరి ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, మీ ఊర్లలో మీరు చూసుంటారు. గర్భవతులైన ఆడపిల్లలు ఉంటే వాళ్ళను ఇంటికే ఊరు దగ్గర దాకా వస్తున్నది అంబులెన్స్, హాస్పిటల్కి ఎక్కించకపోతున్నది, డెలివరీ ఏపిస్తున్నది, బ్యాంకులో 13,000 వేస్తున్నది, కేసీఆర్ కిట్ ఇస్తున్నది, మళ్ళా తీసుకొచ్చి ఇంటి దగ్గర దించుతున్నది. అవునా కాదా? జరుగుతుందా లేదా? మరి కేసీఆర్ కిట్ చూసిరా ఎవరన్నా? ఎన్ని వస్తువులు ఉన్నాయో తెలుసా? 15,000 రూపాయలు. తల్లికి కావాల్సిన వస్తువులు, పిల్లలకు కావాల్సిన వస్తువులు, సబ్బులు, నూనెలు అన్ని. వాటితో పాటు పిల్లగాడో ఏడిస్తే ఊపేటందుకు గలగల కూడా పెట్టిరాల కేసీఆర్ సార్. మరి ఇంత మంచి కార్యక్రమాలు, ఇన్ని ఆలోచనలు, ఇంత ప్రేమ, ఇంత ఆర్తి, తెలంగాణ అభివృద్ధి చెందాలని ఇంత తపన. మరి అటువంటి కేసీఆర్ గారి పక్కన నిలబడదామా ఎన్నికలు వచ్చినప్పుడు? లేకపోతే ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు మన మినిస్టర్ గారు, ఏ ఊరోళ్ళు పోయి అడిగినా పోవయా మీ ఊరోళ్ళకి పనిచేస్తే నాకేమైతుంది అని అన్నట్టు.